వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమెరికాలో బాస్, భారత్ లో వందల మంది యాక్టివిస్టులు, మధ్యలో కోట్ల రూపాయల నిధులు, ప్రజారోగ్యం పేరుతో వచ్చే విదేశీ నిధులు తీసుకునే జర్నలిస్టులు, యాక్టివిస్టులు. ఆ తర్వాత అదే యాక్టివిస్టుల చేతుల్లో భారత ప్రభుత్వం, భారత ఫార్మా కంపెనీలపై విమర్శలు. ఇదంతా యాదృచ్ఛికమా లేక ఒక పక్కా నెట్వర్కా? కరోనా సమయంలో ప్రపంచం ప్రాణాల కోసం పోరాడుతుంటే భారత్ మాత్రం వ్యాక్సిన్ కోసం స్వయంగా నిలబడింది. మరి భారతీయ వ్యాక్సిన్లపై ప్రశ్నలు లేవనెత్తింది ఎవరు? భారతీయ ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసింది ఎవరు? ఆ కథనాలు రాసిన వారిలో కొందరికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నిధులకు ఆ కథనాలకు ఏమైనా సంబంధం ఉందా? ఇది కేవలం ఫార్మా కంపెనీల పోటీ కథ కాదు. భారతదేశపు ఫార్మా రంగాన్ని, భారతీయ ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు పన్నిన ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర. అమెరికాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ ఫైజర్ కి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే లిపిటోర్ ఔషధ పెంటెంట్ గడువు ముగిసింది. ఆ సమయంలో భారతీయ ఫార్మా దిగ్గజం రాన్బాక్సీ చాలా తక్కువ ధరకే ఆ మందును మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దీనివల్ల అమెరికా ఫార్మా రంగానికి బిలియన్ల డాలర్ నష్టం రాబోతోంది. సరిగ్గా అదే సమయంలో ఒక నాటకీయ పరిణామం జరిగింది. దినేష్ ఠాకూర్ మరియు అతని ఇద్దరు సహచరులు అమెరికా కంపెనీని వదిలి రాన్బాక్సీలో చేరారు. 2 ఏళ్లు పనిచేశాక బయటికి వచ్చి రాన్బాక్సీ డేటాను తిరస్కరిస్తోందంటూ యుఎస్ ఎఫ్డీఏకి ఫిర్యాదు చేశారు. 2013 నాటికి రాన్బాక్సీపై $500 మిలియన్ల భారీ జరిమానా పడింది. దినేష్ ఠాకూర్ కి విజిల్ బ్లోయర్ బహుమతిగా అమెరికా ప్రభుత్వం ఏకంగా $48 మిలియన్, అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఫలితంగా రాన్బాక్సీ నాశనం అయిపోయింది. అమెరికా ఫార్మా కంపెనీలకు తిరుగు లేకుండా పోయింది. ఠాకూర్ ఫౌండేషన్ పేరుతో అసలు కుట్రకు పునాది పడింది 2018లోనే. అమెరికా ఇచ్చిన ఆ పారితోషికంతో దినేష్ ఠాకూర్ 2018లో ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే ఎన్జిఓ ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థ అనే ముసుగులో భారతదేశంలోని జర్నలిస్టులు, లాయర్లు, యాక్టివిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు భారీగా నిధులు సమకూర్చడం మొదలుపెట్టాడు. లక్ష్యం ఒక్కటే, భారతీయ కంపెనీలకు, భారత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం. 2020లో కోవిడ్ విరుచుకుపడినప్పుడు అమెరికా ఫార్మా కంపెనీలు భారత మార్కెట్ ని దోచుకోవాలని చూశాయి. కానీ భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ వైపు మొగ్గు చూపి స్వదేశీ వ్యాక్సిన్లైన భారత్ బయోటెక్, కోవాక్సిన్, సిరం ఇన్స్టిట్యూట్, కోవిషీల్డ్లకు ప్రాధాన్యతనిచ్చింది. దీంతో ఠాకూర్ సైన్యం రంగంలోకి దిగింది. ఠాకూర్ ఫౌండేషన్ నుంచి డబ్బులు అందుకున్న పత్రికలు, జర్నలిస్టులు స్వదేశీ వ్యాక్సిన్లపై అసత్య ప్రచారాలు మొదలుపెట్టాయి. ఇండియన్ వ్యాక్సిన్ల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఓ పత్రిక కథనాలు కూడా రాసింది. దాంతో భారత్ బయోటెక్ సంస్థ వీళ్లపై 100 కోట్ల నష్టపరిహార దావా వేయడంతో 14 కథనాలను తొలగించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం ప్రోత్సహించిన ఆయుర్వేద, హోమియోపతి వ్యవస్థలను డిస్క్రెడిట్ చేసేందుకు విదేశీ మందుల లాలూచీ కోసం ఫ్యాక్ట్ చెక్స్ పేరుతో కథనాలు నడిపారు. భారత వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందో ప్రశ్నిస్తూ వరుసగా ఆర్టీఐ వేస్తూ మీడియాలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారు సౌరవ్ దాస్ వంటి వారు. అదే సమయంలో ఫైజర్ వ్యాక్సిన్లకు త్వరగా అనుమతులు ఇవ్వాలని పరోక్షంగా ఒత్తిడి తెచ్చారు. సమాజంలో ఫార్మా ప్రయోజనాల పేరుతో, ప్రజా ఆరోగ్యం పేరుతో మొదలైన ఈ యాక్టివిజం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. భారతీయ ఫార్మా రంగాన్ని విదేశాల్లో బదనాం చేయడం, తద్వారా ఆఫ్రికా, ఇతర ఆసియా దేశాల్లో భారతీయ చౌకైన ఔషధాల ఎగుమతులను దెబ్బతీయడం, అమెరికా ఫార్మా మాఫియాకు భారత మార్కెట్లో $1 బిలియన్ వ్యాపారాన్ని కట్టబెట్టడం, సొంత దేశపు ఆరోగ్య వ్యవస్థను, స్వదేశీ శాస్త్రవేత్తల కష్టాన్ని తక్కువ చేసి చూపుతూ విదేశీ డాలర్లకు ఆశపడి దేశ ప్రతిష్టను దిగజార్చడానికి కొంతమంది డిజిటల్ మీడియా జర్నలిస్టులు, యాక్టివిస్టులు ఎలా పావులుగా మారారో వివరించే ఒక ఉదాహరణ చెప్తా. దినేష్ ఠాకూర్ వంటి వ్యక్తులు అమెరికా డిజిటల్ నెట్వర్క్ల వెనుక ఉంటూ భారతదేశంపై నడిపిన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కు ఇది స్పష్టమైన ఆధారంగా నిలుస్తుంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.